లైనింగ్ లేకుండా మామూలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. మనం కటింగ్ నడుం పట్టి తిరగవేయడానికి కటింగ్లోనే తీసేసుకున్నాం కదా క్లాత్. ఇదిగోండి చివర గోరుంచి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నడుం పట్టి వేరేగా అతకకుండా ఇదివరకు కాలంలో ఇలాగే తీసేసుకునేవాళ్ళం. 2 ఇంచులు ఎక్స్ట్రా చూడండి. ఇది ఇక్కడ ఫోల్డింగ్ టక్స్ పెట్టుకున్నాం కదా, కటింగ్ వీడియో చూసారా దీన్ని? అలా ఫోల్డింగ్ వస్తుంది అన్నట్టు. కటింగ్ కుట్లు వేస్తాం కదా అప్పుడు చూద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ సైడ్ ఉన్న మొక్కను తీసుకుని 4 వేలు కొలత పెట్టి కొంచెం ఫ్యాబ్రిక్ని తీసుకుని పెద్ద డాట్ వేస్తున్నాను. పెద్ద డాటు 2 టైమ్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా నేను చూడండి ఎలా క్రాస్ పద్ధతిలో కుట్టానో. ఈ పెద్ద డాటు కనిపిస్తుందా మీకు? ఇలా కుడితే పెద్ద డాటు మనకి రౌండ్ షేప్ వస్తుంది. పెద్ద డాటు ఎదురుగుండా ఇలా పక్కకి ఫోల్డింగ్ చేయాలి. మనకి పట్టీ కొలత ఉంది కదా, పట్టీ కొలత వైపు ఫోల్డింగ్ చేసి పెద్ద డాటుకి దానికి 1 ఇంచు గ్యాప్ ఉండేలాగా రానివ్వాలి. అలాగే సంకలోది కూడా అంతే, 1 ఇంచు గ్యాప్ ఉండేలాగా రానిచ్చి బయటికి ఇదిగోండి చక్కగా 3 డాట్లు ఇంత సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇంత రౌండ్గా వస్తుంది. అలాగే క్రాస్ బెల్ట్ అతికేద్దాం. క్రాస్ బెల్ట్ కింద ఒకటి పైన ఒకటి పెట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ ఎదర చూడండి కొంచెం ముక్కని వదిలేయాలి. ఎదర అలా వదిలితే మీకు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి పెద్ద డాట్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. మళ్ళీ క్రాస్ బెల్ట్ అతుకుతున్నప్పుడు చూడండి ఈ విధంగా. ఇది కూడా సేమ్ 2 టైమ్స్ కుట్టుకోవాలి. క్రాస్ బెల్ట్లు స్టిచ్చింగ్లో ఎన్నిసార్లు కుట్టాలి, ఏ ప్రాంతంలో అనేది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఖర్చుని అక్కడక్కడ కట్ చేసుకోవాలి. చూసారా మనకి క్రాస్ బెల్ట్ నీట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకునే ముందు ఉజ్జాయింపుని ఫోల్డింగ్ చేసుకోకుండా బ్యాక్ని పట్టుకొచ్చి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది మనకి ఫోల్డింగ్, బ్యాక్ ఫోల్డింగ్. అలాగే ఫ్రంట్ కూడా అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకుని చివరి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మీకు స్టిచ్చింగ్లో అంటే జాయిన్ చేసేసేటప్పుడు ఫిట్టింగ్ కుట్లు వేసేటప్పుడు పొడవు వచ్చేయడము ఫ్రంట్ అండ్ బ్యాక్ పొడవు వచ్చేయడం కాకుండా సమానంగా ఉంటుంది. ముందే ఇలా చూసుకోవాలి. ఇదిగోండి పట్టీ కొలతగా అయితే పట్టీ తిరగవేయడానికి ఇది మెడ ముక్క అన్నమాట. మెడ ముక్కని 2 భాగాలుగా చేసి ఒకటి ఉక్స్ పట్టీకి ఒకటి తాళ్ళు పట్టీకి ఉపయోగిస్తాను నేను. ఇదిగోండి పక్క మెడ కట్ చేసేస్తాం కదా మెడ, అది ఆ ముక్క అన్నట్టు. ఇదిగోండి మిగిలిన ఖర్చుని నీట్గా కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ. తాళ్ళు పట్టీ అయితే ఇలా ఫోల్డ్ అవ్వదు, బయటికే చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే హుక్స్ పట్టీ రెడీ అయినట్టు. హుక్స్ పట్టీ ఫ్రంట్ రెడీ అయినట్టు. ఇప్పుడు తాళ్ళు పట్టీది అయితే తీద్దాం. దీనికి మనకి రైట్ సైడ్ మొక్క అన్నమాట, తిరగవేసి రైట్ సైడ్ మొక్క 3 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ తీసేసుకుని డాట్ వేసేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగానే చిన్న డాట్లు కూడా వేసేసుకుని క్రాస్ బెల్ట్లు అతుకోవడమే. ఇది స్కిప్ చేస్తున్నాను. తాళ్ళు పట్టి ఎలా అతకాలో చూడండి. మొక్కని ఈ విధంగా పెట్టేసుకుని ఇందాకట్లాగానే సేమ్ వెనక్కి ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా ఒక స్టిచ్ వేసేసుకున్నాక తాళ్ళు పట్టికి మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా ఒకటే ఫోల్డింగ్ అన్నట్టు. ఇది బయటకు ఉంటుంది చూడండి, ఇలా క్లాత్ బయటకు ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్క కుట్టే వేసుకుని మార్జిన్ ఒక కుట్టు వేసుకుంటే ఆ మార్జిన్లో మనం తాళ్ళు వేసుకుంటాం. ఇది తాళ్ళు పట్టి. తాళ్ళు పట్టి హుక్స్ పట్టి రెడీ అయింది కదా. ఈ రెండింటిని ఒకసారి చెక్ చేసుకోవాలి, 2 సమానంగా ఉన్నాయా. ఏదన్నా హైట్గా ఉంటే దాన్ని ఇక్కడే తగ్గించుకోవాలి, లెవెల్ చేసుకోవాలి కట్ చేసుకుని, ఓకేనా? ఈ విధంగా ఫ్రంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు వేళ్ల కొలతలతో షేప్ డాట్స్. బ్యాక్కి షోల్డర్లు అతికేసుకోవాలి, ఓకేనా? ఇదిగోండి ఇలా పెట్టేసుకుని నీట్గా షోల్డర్లు ఈ విధంగా అతికేసుకోవాలి. చాలా మంది టైలరింగ్ మొదలు పెడతారు కానీ మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకంటే మొదటి ప్రయత్నాల్లోనే పర్ఫెక్ట్గా అయిపోవాలనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వదిలేసే వాళ్ళకి గెలిచే వాళ్ళకి మధ్య ఉన్న అసలు తేడా టాలెంట్ కాదండి, ప్రయత్నమే. నేను కూడా ఎన్నో తప్పులు చేశాను, ఎన్నోసార్లు విప్పి మళ్ళీ కుట్టాను. ఆ తప్పులే నన్ను ఈరోజు బాగా నేర్పించేలాగా కుడుతున్నానంటే కారణం. మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారా? అయితే ఒక తప్పు వచ్చిందని మిషన్ పక్కన పెట్టేయద్దు. ప్రతి స్టిచ్ మీద మీకు ఒక కొత్త పాట నేర్పుతుంది. ప్రతి ప్రయత్నము మిమ్మల్ని మీరు అనుకునే అడుగు దగ్గరికి చేస్తుంది. కాబట్టి నేర్చుకోవడం ఆపొద్దు, ప్రయత్నించడం మాత్రం అస్సలు వదలొద్దు. హ్యాండ్ అయితే అతికేసాను. ఇక చెయ్యి చివర ఫోల్డింగ్ చేసేసుకుని ఫిట్టింగ్ కుట్లు వేసుకోవడమే. హ్యాండ్ అతికినప్పుడు మనకి హ్యాండ్ లోతు ఎదరికి వెళ్ళేలాగా పెట్టుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు ఎక్కడి వరకు ఉందో చేయి చివరన ఆది బ్లౌజ్ పెట్టి ఒక రఫ్ ఇచ్చికి ఆగి ఇక్కడ సరి చేసుకోవాలి. చంకలు సరిగ్గా టైట్గా పట్టుకు లాగండి, సమానంగా వస్తాయి, ఓకేనా? ఆది బ్లౌజు చంకలు కూడా నీట్గా ఈ విధంగా పెట్టి కొలత పెట్టుకోండి. ఫిట్టింగ్ కుట్టు
ఆ మార్కింగ్ దగ్గరికి పాదం రానిచ్చి కింద లైన్ చేసుకోవాలి. మళ్ళీ కింద నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఎక్కువలు తక్కువలు ఉంటాయి కదా, మనకి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఆయన పక్కకే వెళ్ళిపోతాయి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. చూడండి ఇక్కడ కూడా మనకి క్రాస్ బెల్ట్ దగ్గర నీట్గా ఇలా చెక్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కుట్టు ఇక్కడికి రావాలన్నట్టు. చూసారా ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చింది. టక్స్ పెట్టుకున్న దగ్గర మనం 2 ఇంచులు ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అది నడుం పట్టి ఫోల్డింగ్ అన్నట్టు. ఓకేనా, నడుం పట్టి వేరేగా అతకకుండా పక్కన 2 కుట్లు వేసేసుకుంటాం. ఇదేంటి మనకి ఖర్చులు కొంచెం బిగువైనా ఓ కుట్టు ఇప్పుకుంటారు అన్నట్టు. అందుకే ఈ మూడు లైన్లు వేసేస్తాం. ఒక్కొక్కరు 4 వేయమంటే అడిగితే వాళ్ళు కూడా 4 వేసేస్తాం. ఎక్కువ ఖర్చు కావాలనుకున్నా చెప్తారు కొంతమంది, అలా కుట్టిస్తాం. చూడండి నీట్గా ఇలా వస్తాయి మనకి. కటింగ్ నీట్గా ఉంటే ఫిట్టింగ్ కుట్లు పర్ఫెక్ట్గా లైన్గా వస్తాయి. కటింగ్లో రాంగులు చేశారనుకోండి అంటే మెడ మీదే ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. చిన్న మెడ పెట్టేసి ఫిట్టింగ్ కుట్లు వంకర్లు వచ్చేస్తాయి. ఇంకో సైడ్ చూడండి ఇలాగ నడుం పట్టి నీట్గా ఇలా సర్దుకోవాలని చెప్తున్నాను. ఆ చివరి నుంచి ఈ చివరికి గుంజు పట్టుకుంటే స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుంది. చూడండి నీట్గా వచ్చింది స్ట్రైట్గాను. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. బ్యాక్ డాట్స్కి కటింగ్లో 1 ఇంచ్ తీసుకుంటామే, అది ఇక్కడ సరిపెట్టేయాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డింగ్ చేసుకుని పైన షోల్డర్ల వరకు లైన్ చేసుకుని నీట్గా ఆ మార్జిన్ ప్రకారం 2 డాట్స్ ఒకేసారి లాగేసుకోవచ్చు. ఒక్కో డాట్కి మీకు 6 ఇంచు పడుతుంది క్లాత్ ఫోల్డింగు. అదే హైట్ అనుకోండి 4 ఇంచులు 4.5 ఇంచుల వరకు వెళ్ళొచ్చు హైటు. అలా వేసేసుకోవాలి బ్యాక్ డాట్స్. చూడండి డాట్స్ ఎంత క్లియర్గా నీట్గా వచ్చేసినాయో ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇలా మనకి బ్యాక్ డాట్కి మనం 1 ఇంచ్ తీసుకుంటాం కటింగ్లో, అలా సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు చూద్దాం మనం. చూడండి ఫిట్టింగ్ కరెక్ట్గా కింద నడుము సరిపోయింది. కింద నడుము ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అస్సలు కంగారు పడిన అవసరం లేదు. కానీ మధ్యలో నడుము అలాగే చెస్ట్ కొలత సంకల దగ్గర కరెక్ట్గా రావాలి. లేదంటే ఎక్కడ కటింగ్లో రాంగ్ చేసినట్టే అర్థం. ఇక్కడ చూడండి కరెక్ట్గా కుట్ల దగ్గర కుట్లు వచ్చినాయి, నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేసినాయి. అంటే కటింగ్లో ఎలాంటి రాంగు చేయకుండా నీట్గా కొలతలు తీసామని అర్థం. ఇక్కడ చూడండి చంక కొలతలు, ముఖ్యంగా ఈ చెస్ట్ కొలత మెడ మీద ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి చంక దగ్గర కుట్ల దగ్గర కుట్లు నీట్గా సరిపోయినాయి. అంటే మెడ కరెక్ట్గా ఉన్నట్టు, మనకి ఎక్కువ తక్కువ లేనట్టు. మెడ ఎప్పుడైతే తక్కువైనా ఎక్కువైనా మీకు అక్కడ వంకరలు వచ్చేస్తే కుట్టు కారణం అదే. మరి చాలామంది ఫిట్టింగ్ కుట్లు వంకరలు వచ్చేస్తున్నాయి అంటున్నారు, అదే కారణం. అది తెలుసుకోవాలి. బ్లౌజ్ ముక్కలో మిగిలిన ఫ్యాబ్రిక్ని క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ విధంగా దండలాగా ఒక కుట్టు వేసుకుని నీట్గా లెవెల్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఒకే మొక్క వస్తుంది అన్నమాట క్రాస్లో. ఇదిగోండి ఒకే మొక్క వచ్చింది కదా, ఈ మొక్కని నీట్గా మనం మెడకి సరిపెట్టాలి. చూడండి నీట్గా వచ్చేలాగా హెచ్చు తగ్గులే ఉంటాయి కట్ చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా మెడకు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే. చూడండి ఇలా స్టిచ్ వేస్తున్నప్పుడు ఒకటి గమనించండి, 2 పాదాలు ఉన్నాయి కదా, ఒక యువతల పాదం అని చూడండి దగ్గరికి పెడుతున్నాను. ఈ పాదం మెయిండింగ్ చేయండి. ఖర్చు అంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట లోపలికి, ఒక చోట బయటికి అలా వెళ్ళితే వంకరలు వచ్చేస్తాయి. 2 పాదాలు ఉన్నాయి కదా, అవతల ఉన్న పాదం మెయిండింగ్ చేయాలి ఖర్చు. ఓకేనా, లోపలికి రాకుండా. ఇదిగోండి ఆ చివరి నుంచి చివరి వరకు ఒకే ఖర్చుని మెయింటైన్ చేశారనుకోండి, మీకు ఈ పట్టి ఏదైతే ఉంటుందో అది ఒకే లెవెల్లో వచ్చి చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఖర్చుని అక్కడక్కడ కొంచెం టక్స్ పెట్టుకోవాలి బాగా వంగడానికి. ఇలాగా చూడండి ఇలాగా నీట్గా టక్స్ పెట్టుకుని మనకి ఎక్కడైతే రౌండ్లు తిరిగితే అక్కడ పెట్టుకోవాలి ఎక్కువ. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడమే. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు తెలిసిపోద్ది. ఇదిగోండి మీరు ఫస్ట్ కుట్టిన ఖర్చుని ఇలా మొక్క పైకి ఫోల్డింగ్ చేస్తున్నారు కదా, అప్పుడు దాని మడత చూడండి ఏ విధంగా వస్తుందో, ఒకే లైన్లో వస్తుంది అనమాట ఆ మడత. అలా వస్తే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. మెడ అందంగా తేలుతుంది. అలాగే చేతికుట్లు వేసుకున్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఓకేనా, వంకరలుగా కుట్టేసిన మెడ పట్టి వేయడానికి చిరాకు వస్తుంది. కట్టుకున్నప్పుడు కూడా మెడ అందంగా తేలదు, నీట్గా రౌండ్గా ఉండదు. ఇదిగోండి ఇలాగా. అందుకే ఖర్చుని మెయింటైన్ చేయాలని చెప్తుంటా పదే. ఇదిగోండి ఇలాగా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేయడమే. మీరు ముందు కుట్టిన ఖర్చు మీద ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఈ విధంగా మెడపట్టి అతుక్కోవాలి. ఈ మెడపట్టి చూడండి ఈ విధంగా. ఇది చూసారా, కుట్టి ఎక్కడ రావాలి, కుట్టి చివరన రావాలి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అయినప్పుడు చేతి కుట్లు వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి మిగిలిన ఈ ఖర్చుని కట్ చేసేసుకుని నీట్గా ఇంకా చేతి కుట్లకి ఇచ్చేయడమే. రెడీ అయిపోయిందండి. మామూలు బ్లౌజ్ పెద్ద టైం పట్టదు,
లైనింగ్ అయితే ఎక్కువ టైం పడుతుంది. నడుము పట్టి అతికే పని లేకుండా అలాగే వేళ్ల కొలతలతో షేప్ డాట్స్ వేసేసాను. ఇంకా బ్లౌజ్ ఎంతసేపులో కుట్టాలి చెప్పండి, ఎంత ఈజీగా అయిపోయిందో. 3 బ్లౌజులు అయితే కుట్టేసాను ఆల్రెడీ, బ్లాక్ అండ్ ఇంకొకటి గ్రీన్. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా, బ్లాక్ బ్లౌజ్ కటింగ్ చూస్తుంటారు, దాన్ని ముందు కట్ చేసి వీటి మీద వేసి కట్ చేశాను. ఇలా 3 బ్లౌజులు కుట్టేసి. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.